Let us go to another problem. A bag contain 12 a bag contain 12 2 rupee coins, 7 1 rupee coins, and 4 half rupee coins. And 4 half rupee coins. If 3 coins are selected random, are selected, SELECT are selected, random, then find the probability that then find the probability that first the sum of 3 coins is maximum, the sum of 3 coins is maximum. Second, the sum of 3 coins is minimum. And third, each coin is different value. So this is the given problem. A bag contains 12 2 rupees coins, 7 1 rupee coins, and 4 half rupee coins. If 3 coins are selected randomly from that bag, then find the probability that the sum of 3 coins is maximum, the sum of 3 coins is minimum, and each coin in different value. ఒక సంచిలో 12 2 రూపాయల బిళ్ళలు, 7 రూపాయి బిళ్ళలు, 4 అర్ధ రూపాయి బిళ్ళలు ఉన్నాయి. మనం ఆ సంచి నుంచి 3 కాయిన్స్ని యాదృచ్ఛికంగా తీసినట్లయితే అలా తీసిన ఆ 3 కాయిన్స్ మ్యాక్సిమం కావడానికి ప్రాబిలిటీ ఎంత, ఆ 3 కాయిన్స్ మినిమం అమౌంట్ కావడానికి ప్రాబిలిటీ ఎంత, ఆ 3 డిఫరెంట్ కాయిన్స్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్ తీసుకుంటే 2 రూపీస్ కాయిన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 12 ఉన్నాయి. సో గివెన్ 2 rupees coins, 7 1 rupee coin are 2 rupees coins are 12, 1 rupees coins are 7, and half rupee coins four. Therefore, total coins are 23. Total coins are 23. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాయిన్ని 3 కాయిన్స్ని ర్యాండంగా తీసుకుంటున్నాం. We select we select 3 coins from the bag, from that bag in 23 C3 ways. 23 C3 ways. So that implies number of that sample space, number of coins that sample space are 23 C3.
సో మనకు టోటల్ 23 కాయిన్స్ ఉన్నాయి. మనం 3 కాయిన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. మనం 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 కాయిన్స్ని సెలెక్ట్ చేసుకునే విధానాల సంఖ్య 23C3 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ద సమ్ ఆఫ్ 3 కాయిన్స్ మ్యాక్సిమం. ద సమ్ ఆఫ్ 3 కాయిన్స్ మ్యాక్సిమం. లెట్ A be the event that the sum of 3 coins is maximum. మనకు సమ్ ఆఫ్ 3 కాయిన్స్ మ్యాక్సిమం కావాలంటే మనకి మనం తీసుకునే 3 కాయిన్స్ మనకి ఎక్కువ అమౌంట్ రావాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకున్న ప్రతి కాయిన్ కూడా 2 రూపీస్ కాయిన్ అయి ఉండాలి. అప్పుడు ఆ సందర్భంలో మనకి ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు మనకి 2 రూపీస్ కాయిన్స్ అన్నీ కావాలి. అన్ని 2 రూపీస్ కాయిన్స్ అయినప్పుడు మాత్రం మనం తీసుకున్నటువంటి అమౌంట్ చాలా పెద్ద మొత్తం అవుతుంది. కాబట్టి మనకి మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 రూపీస్ కాయిన్స్ 12 ఉన్నాయి. మనం ఎన్ని తీసుకున్నాము? 3 తీసుకున్నాము. కాబట్టి n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 12C3. Therefore, its probability P of A is equal to n of A by n of S. That is equal to 12C3 by 21C3. Therefore, the probability that the sum of 3 coins is maximum is P of A is equal to 12C3 by 21C3. Next, second bit. What is second option? The sum of 3 coins is minimum. Let B be the event. Let B be the event that the sum of 3 coins is minimum. That implies n of B is equal to మనకి ఇక్కడ 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 1 రూపీ కాయిన్ ఉంది, హాఫ్ రూపీ కాయిన్స్ ఉన్నాయి. అయితే మనం 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వచ్చే అమౌంట్ అనేటువంటిది మినిమం కావాలా. మినిమం కావాలంటే ఏం చేస్తున్నాం? అన్నీ కూడా తక్కువ అమౌంట్ కావాలి. అంటే తక్కువ వాల్యూ ఉన్నటువంటి కాయిన్స్ రావాలి. ఇక్కడ తక్కువ వాల్యూ ఉన్న కాయిన్స్ ఏంటి? హాఫ్ రూపీ కాయిన్స్. సో మనం సెలెక్ట్ చేసిన 3 కూడా హాఫ్ రూపీ కాయిన్స్ మాత్రమే అవ్వాలి. అంటే హాఫ్ రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనకు? దాంట్లో 4 ఉన్నాయి. 4 ఇంట్లో మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం? 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ద నెంబర్ ఆఫ్ వేస్ ఆర్ 4C3. మనకు 4 ఉన్నాయి, దాంట్లో C సెలెక్ట్ చేసుకున్నాం, 3 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో 4C3. Therefore, probability of B, that is to get minimum value. So n of B by n of S. So this is equal to what is n of B? 4C3 by 21 by 21C3. So this is the answer. Next, third point. Third point ఏంటి? ఈచ్ కాయిన్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ. ఈచ్ కాయిన్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ అంటే మనకి మనం సెలెక్ట్ చేసిన 3 కాయిన్స్ అక్కడ ఉన్న రకాలు ఎన్ని? 3 రకాలు. ఒకటి 2 రూపీస్ కాయిన్ ఒక రకం ఉంది, 1 రూపీ కాయిన్ 2 రకం ఉంది, హాఫ్ రూపీ కాయిన్ వేరే రకం ఉంది. సో మనకి 3 డిఫరెంట్ కావాలంటే 1 2 రూపీ కాయిన్ కావాలి, 1 రూపీ కాయిన్ కావాలి, 1 హాఫ్ రూపీ కాయిన్ కావాలి. కాబట్టి దాన్ని ఆ ఈవెంట్ మనం ఏమనుకుందామంటే C అనుకుందాం. సో లెట్ C be the event that getting different coins that implies n of C is equal to different coins. అంటే మనం 3 రకాల నుంచి ఒక రకం తీసుకుంటున్నాం. సో ఫస్ట్ 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. దాని నుంచి 1 కాయిన్ సెలెక్ట్ చేయండి, 12C1 ఇంటూ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. దాని నుంచి 1 కాయిన్ సెలెక్ట్ చేయండి, సో 7C1 ఇంటూ హాఫ్ రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దాని నుంచి 1 కాయిన్ సెలెక్ట్ చేయండి, 4C1. Therefore, its probability P of C is equal to n of C by n of S.
So that is equal to 12C1 into 7C1 into 4C1 by what is n of s? 23C3. So this is the answer. A comma B comma C are three events. Then show that probability of A union B union C is equal to probability A probability B plus probability C minus probability A intersection B minus probability B intersection C minus probability C intersection A plus probability of A intersection B intersection C. So this is very important problem. If A, B, C are three events, then show that P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus A intersection B intersection C. దీన్ని ప్రూఫ్ చేయడానికి మనం ఆ సంభావిత సంకలన సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటాం. ద ఎడిసన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ ఉపయోగించుకొని దీన్ని మనం సాల్వ్ చేస్తాం. సో వి నో దట్ ఎడిసన్ థియరం of probability P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. So this is the Edison theorem on probability. Here మనం P of A union B union C value మనం find out చేయాలి. Put B union C is equal to some D. Now P of A union B union C is equal to P of A union B union C is equal to D. So this is equal to D. This is equal to సంభావిత సంకలన సిద్ధాంతం నుంచి P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. So P of A union D is equal to P of A plus P of D minus P of A intersection D. ఇలా తీసుకోవచ్చు. So this is equal to P of A plus P of D. What is D? D equal to B union C. So put B union C in place of D minus P of A intersection D means B union C. So this is equal to P of A plus again P of B union C. Again by using Edison theorem on probability we get P of B plus P of C minus P of B intersection C. So this is the value getting for this P of B union C. P of B plus P of C minus P of B intersection C minus P of minus P of A intersection B union A intersection C. Since A intersection B union C is equal to A intersection B union A intersection C. So this is the answer. So this is equal to P of A plus P of B plus P of C minus P of
B intersection C minus, again by using Edison theorem on probability. So P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. So here A is A intersection B, B is A intersection C. So this is P of A intersection B plus P of A intersection C minus P of A intersection B intersection A intersection C. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ బదులుగా ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, బి బదులుగా ఏ ఇంటర్సెక్షన్ సి ఉంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. By releasing the bracket we get minus p of a intersection b minus into plus minus p of a intersection c minus into minus plus p of a intersection b intersection a intersection c. Therefore p of a union b union c is equal to p of a plus P of B plus P of C minus P of B intersection C minus P of A intersection B minus P of A intersection C plus P of A intersection B intersections A intersection C అంటే A intersection B intersection C అని తీసుకోవచ్చు. దీన్ని క్రమంగా మనం రాసుకున్నట్లయితే by writing in order A union P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. So this is the answer. The probability of three events ABC the probability of three events A comma B comma C are such that P of A is equal to 0.3, P of B is equal to 0.4, P of C is equal to 0.8, comma P of A intersection B is equal to 0.08, comma P of A intersection C is equal to 0.28, and P of A intersection B intersection C is equal to 0.09, and P of A union B union C greater than or equal to 0.75. Then show that P of B intersection C lies on P of B intersection C lies in the interval lies in the interval 0.23 comma 0.48, 0.23 comma 0.48. So ఇది ఇచ్చిన ప్రాబ్లం అండి. The probability of three events ABC are such that P of A equal to 0.3, P of B equal to 0.4, P of C is equal to 0.8, P of A intersection B is equal to 0.08,
P of A intersection C is equal to 0.28 and P of A intersection B intersection C is equal to 0.09 and P of A union B union C greater than or equal to 0.75, then show that P of B intersection C lies in the interval 0.23, 0.48. We know that P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. So this is the formula. Here given, let it be 1, let it be 1. By the given sum, we have P of A union B union C. P of A union B union C is equal to P of A is equal to 0.3 plus P of B equal to 0.4 plus P of C equal to 0.8 minus P of A intersection B 0.08 minus P of B intersection C, ఆ వాల్యూ మనకి ఇవ్వలేదు. అలాగే P of A intersection C అంటే మైనస్ 0.28 అలాగే ప్లస్ P of A intersection B intersection C. P of A intersection B intersection C is equal to 0.09. మనం అక్కడ ఇచ్చిన విలువల్ని యాక్టివ్గా అలా తీసుకోవడం జరిగింది. వాటి స్థానాల్లో వాటిని మనం ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళాం. దట్ ఈస్ ప్లస్ P of A union B union C is equal to ఇక్కడ చూడండి 3 plus 4 7, 7 plus 8 15. సో 1.5 మైనస్ ఇక్కడ 882 అంటే 0.816 1 plus 2 36 minus P of B intersection C plus 0.09. So that implies P of A union B union C is equal to P of A union B union C is equal to ఇక్కడ మనకి 1.5 plus 09 అంటే 1.59 minus 0.36 minus P of B intersection C. So that implies P of A union B union C is equal to ఇక్కడ 9 minus 6 3 అలాగే 5 minus 3 అంటే 2 1 minus 0 1 minus P of B intersection C. So what is but given P of A union B union C greater than or equal to 0.75. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు అక్కడ P of A union B union C అనేది 0.75 లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది అన్నాడు. కానీ యాక్చువల్గా ఏదైనా ప్రాబిలిటీ అనేది మనకి ఏమవుతుంది 0కి 1కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది 0.75 కంటే ఎక్కువైనప్పుడు కూడా 1 లేదా 1 కంటే తక్కువ అవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం ఇక్కడ 1 దాన్ని 0.75 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of A union B union C which is less than or equal to 1. చూడండి ఈ వాల్యూ P of A union B union C అనేది 0.75 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం 0.7 కంటే ఎక్కువ రాసాము
కానీ ఎంత ఎక్కువ ఉన్నప్పటికి కూడా అది 1 కంటే తక్కువగానే ఉండాలి కాబట్టి 1 << 1 అని చెప్పి రాయడం జరిగింది. సో దట్ ఇంప్లాయిస్ 0.75 << what is the value of P of A union B union C? 1.23. 1.23 minus P of B intersection C. This is << 1. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అన్నింటి నుంచి ఈ వాల్యూని తీసివేద్దాం. తీసివేస్తే మనకేమొస్తుంది ఇక్కడ 0. సో సైన్స్ చేంజ్ చేసినట్లయితే మనకి -0.75 గ్రేటర్ దాన్ -1.23 ప్లస్ P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C గ్రేటర్ దాన్ -1 ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు అన్నిటికీ 0.13ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 1.23 యాడ్ చేస్తే 1.23 minus 0.75 greater than P of 1.23 minus 1.23 plus P of B intersection C, which is greater than or equal to 1.23 minus 1. 1.23 minus 1. ఇక్కడ ఏం చేస్తారంటే 1.23ని యాడ్ చేయడం జరిగింది. ఇలా 1.23ని యాడ్ చేయడం వల్ల మనకేమొస్తుందంటే ఇక్కడ దట్ ఇంప్లాయిస్ ఇక్కడ 13లో 8 కట్ చేస్తే 5 కట్ చేస్తే 8 అని చెప్పి వస్తుంది. అలాగే 11లో 7 పోతే మనకి ఏమొస్తుందంటే 4 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ +1.23 మైనస్ 1.23 ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి మిగిలిపోయింది ఏంటి అక్కడ P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C అనేది మిగులుతుంది. విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1.23 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది 0.23 వస్తుంది. సో దీన్ని మనం ఒక క్రమంగా రాసుకున్నట్లయితే సో ఫస్ట్ ఏమొస్తుంది 0.23 విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0.48. చూసారా? అప్పుడు ఇదేమవుతుంది P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C యొక్క ఇంటర్వెల్ అనేది ఎలా వస్తుంది 0.23 క్లోజ్ ఇంటర్వెల్ 0.23 అండ్ క్లోజ్ ఇంటర్వెల్ 0.48. దేర్ఫోర్ P ఆఫ్ B intersection C belongs to closed 0.23 comma 0.48. So this is the answer. ప్రాబ్లమ్స్ ఇవే వస్తున్నాయండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేసుకుందాం. సో అది కూడా చూద్దాం. ద ప్రాబిలిటీ ఆఫ్ 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ the probability of three mutually exclusive events are respectively given as respectively given as 1 plus 3p by 3, 1 plus 3p by 3, 1 minus p by 4, 1 minus p by 4, 1 minus 2p by 2. Then prove that 1 by 3 less than or equal to P less than or equal to 1 by 2. The probabilities of 3 mutually exclusive events are respectively given as 1 plus 3p by 3, 1 minus p by 4, 1 minus 2p by 2. Then prove that 1 by 3 less than or equal to 1 by 3 less than or equal to P less than or equal to 1 by 2. అంటే వాడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే పరస్పర విభజిత ఘటనలు అంటే ఏంటి వాటి ఇంటర్సెక్షన్గా మనకేమొస్తుంది వెన్ 2 ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్
దేర్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి ఇది దేనికి సెపరేట్గా ఉన్నాయన్నమాట. అలా ఉన్నప్పుడు వాటి తాలూకా ఈ విధంగా ఇవ్వడం జరిగింది, వాల్యూస్ ప్రాబిలిటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ప్రూఫ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ని ఏ బి సి అనుకుందాం. సో లెట్ ఏ బి సి బి 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ exclusive events such that let A, B, C be 3 mutually exclusive events such that P of A is equal to 1 plus 3P by 3, P of B is equal to 1 minus P by 4, P of C is equal to 1 minus 2P by 2. ఈ విధంగా వాటి తరకు ప్రాబ్లమ్స్ మనం తీసుకుందాం. అయితే మనకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు దాని ప్రాబిలిటీ ఎలా ఉంటుంది, ఇట్స్ లైస్ బిట్వీన్ 0 and 1. ఇక్కడ ఏ యొక్క ప్రాబిలిటీ కానీ బి యొక్క ప్రాబిలిటీ కానీ సి యొక్క ప్రాబిలిటీ కానీ మనకి ఏమవుతుంది, 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి వి నో దట్ 0 less than or equal to P of A less than or equal to 1. That implies 0 less than or equal to, what is P of A? 1 plus 3P by 3 which is less than or equal to 1. దీన్ని మనం బోత్ సైడ్ మనం 3తో మల్టిప్లై చేసుకున్నట్లయితే 0 into 3 0 less than or equal to 1 plus 3P less than or equal to 1 into 3 3. మనం 3తో మల్టిప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే 0 plus 1 1. సో 1 సబ్ట్రాక్ట్ చేయండి. 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0 minus 1 minus 1. ఈ 1 సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ 1 minus 1 క్యాన్సిల్ అయిపోయి 3P ఉంటుంది. అలా లెస్ దాన్ ఈక్వల్ టు 3 నుంచి కూడా 1 తీసివేస్తే 3 minus 1 అంటే 2 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం 3తో డివైడ్ చేసినట్లయితే -1/3 లెస్ దాన్ ఈక్వల్ టు P లెస్ దాన్ ఈక్వల్ టు 2/3. టేక్ ఇట్ యాజ్ 1. ఇక్కడ ఏ యొక్క ప్రాబిలిటీ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం వేసుకుంటూ వెళ్ళినట్లయితే P యొక్క లిమిట్స్ ఒక ఏ అనే ప్రాబిలిటీ పరంగా చూసుకుంటే -1/3కి 2/3కి మధ్యలో ఉంటున్నాయి. అలాగే అండ్ 0 less than or equal to P of B less than or equal to 1. B యొక్క ప్రాబిలిటీ కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. మరి దాన్ని ఎట్లా తీసుకుంటాం, 0 less than or equal to P of B అంటే 1 minus P by 4 which is less than or equal to 1. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే 4తో మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేస్తే 4 into 0 0, 1 minus P less than or equal to 4 into 1 1. ఇక్కడ మనకి దట్ ఇంప్లైస్ ఇక్కడ మనం 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 0 minus 1 -1 less than or equal to, ఇక్కడ మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తే +1 -1 క్యాన్సిల్ అయిపోయి -P ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 minus 1 అంటే 3 అని చెప్పి వస్తుంది అనమాట. దీన్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 1 greater than or equal to P greater than or equal to -3 or -3 less than or equal to P less than or equal to 1. This is take it as 2. Again also 0 less than or equal to P of C less than or equal to 1. ఈ ప్రాబిలిటీ ఆఫ్ C కూడా ఎలా ఉంటుంది, 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ 0 less than or equal to probability of C. What is the probability of C? 1 minus 2P by 2 which is less than or equal to 1. ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని కూడా 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే 0 into 2 0 అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి 1 minus 2b ఉంటుంది. లెస్ దాన్ ఈక్వల్ 2 into 1 అంటే 2. దీని నుంచి కూడా మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0 minus 1 -1 అవుతుంది. ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తే +1 -1 క్యాన్సిల్ అయిపోయి -2b ఉంటుంది. అలాగే ఇక్కడ 2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 minus 1 అంటే 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి 1 greater than or equal to 2P
గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -1 అవుతుంది, -1 మల్టిప్లై చేసినప్పుడు. అంటే దట్ ఇంప్లైస్ మనకేమొస్తుంది -1 లెస్ దాన్ ఈక్వల్ టు 2p లెస్ దాన్ ఈక్వల్ టు 1 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే -1/2 లెస్ దాన్ ఈక్వల్ టు 2p/2 అంటే p లెస్ దాన్ ఈక్వల్ టు 1/2. టేక్ ఇట్ యాజ్ 3. సో వాటి యొక్క ప్రాబిలిటీస్కి అనుగుణంగా ఏబిసి అనేటువంటి వాటి ప్రాబిలిటీకి అనుగుణంగా ఈ విధంగా 3 ఇన్ఈక్వాలిటీస్ మనకు వచ్చాయి. అయితే గివెన్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే వాటి ఇంటర్సెక్షన్ ఈక్వల్ టు 5 అవుతుంది. వాటి ఇంటర్సెక్షన్ ఈక్వల్ టు 5 అయినప్పుడు మనం వాటిని సమ్గా విడదీసుకోవచ్చు. అంటే ఇక్కడ గివెన్ ABC are mutually exclusive. So that implies దీని ప్రాబిలిటీ కూడా మనకి ఏమొస్తుందంటే ఈ సమ్ యొక్క ప్రాబిలిటీ కూడా 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఎందుకు? ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. సో ఆ ఈవెంట్స్ అన్నిటి యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 1కి సమానం అవుతుంది. కాబట్టి అందులో 3 ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అది ఏమవుతుంది? 0కి 1కి మధ్యలోనే ఉండడం జరుగుతుంది. సో దట్ ఇంప్లైస్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు వాట్ ఈస్ p ఆఫ్ a? 1 + 3p/3 ప్లస్ వాట్ ఈస్ p ఆఫ్ b? 1 - p/4. అలాగే p ఆఫ్ c 1 - 2p/2 లెస్ దాన్ ఈక్వల్ టు 1. ఎందుకు? వాటి సమ్ మనం తీసుకున్నాం. ఇక్కడ ఆ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి ఈ విధంగా విడదీస్తున్నాము. వాటి సమ్ ఎప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇంప్లైస్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం అనేది 12 అవుతుంది. 3కి 4కి 2కి 12 ఎల్సిఎం అవుతుంది. సో 12 అయినప్పుడు 3 4 అంటే 4 1 = 4 ప్లస్ 4 3 12p. అలాగే ప్లస్ ఇక్కడ కూడా 3 వస్తుంది. 3 అంటే 3 - 3p వస్తుంది. అలాగే ప్లస్ ఇక్కడ 6 - 12p అని చెప్పి వస్తుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. సో దట్ ఇంప్లైస్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 12p - 12p క్యాన్సిల్. అలాగే 4 + 3 + 6 అంటే 13 - 3p/12 లెస్ దాన్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ చూడండి +12 - 12p - 12p క్యాన్సిల్ అవుతుందండి. 4 + 3 7 7 + 6 13 13 - 3p/12. మళ్ళీ అగైన్ 12తో మనం దీన్ని మల్టిప్లై చేస్తే 12 × 0 0 లెస్ దాన్ ఈక్వల్ టు 12 - 3p లెస్ దాన్ ఈక్వల్ టు 12 × 1 అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే 1ని దీని నుంచి 13 సబ్ట్రాక్ట్ చేద్దాం. 13 సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? ఇక్కడ 0 - 13 అంటే -13. అలాగే ఇక్కడ +13 - 13 క్యాన్సిల్ అయిపోతుంది. -3p ఉంటుంది. సో -3p లెస్ దాన్ ఈక్వల్ టు -3p విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 12 - 13. 12 - 13 అంటే -1. చూసారా? దీని నుంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు p వాల్యూ కావాలి కాబట్టి. సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. దీన్ని -3తో డివైడ్ చేయండి. -3తో డివైడ్ చేసినట్లయితే మనకేమొస్తుంది? -13/-3 అంటే 13/3 లెస్ దాన్ ఈక్వల్ టు దీన్ని కూడా -3తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? మనకి p అని చెప్పి వస్తుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు దీన్ని కూడా మనం -3తో డివైడ్ చేస్తే చేస్తే 1/3 అని చెప్పి రావడం జరుగుతుంది. అంటే p వాల్యూ ఫైనల్గా ఎలా వచ్చింది? 13/3కి 1/3కి మధ్యలో ఉంది. దీన్ని 4 అని చెప్పి అనుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి 4 ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి, అసమానతలు. ఏంటి 4? ఏ నుంచి ఒకటి వచ్చింది, బి నుంచి ఒకటి వచ్చింది, సి నుంచి ఒకటి వచ్చింది, అలాగే ఈ సమ్ నుంచి కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ దిగువద్దులో ఏమున్నాయండి? దిగువద్దులో ఏ పీకి మొదటి దాంట్లో దిగువద్దు ఏంటి ఇక్కడ? సో ఇక్కడ ఆ దిగువద్దులో మ్యాక్సిమం వాల్యూ తీసుకోండి, ఎగువద్దులో మినిమం వాల్యూ తీసుకోండి. ఎందుకు? మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ దిగువద్దు చూడండి, మ్యాక్సిమం
ఆఫ్ దిగువద్దులు ఏముంది ఇక్కడ -1/3 మొదటి దాంట్లో, అలాగే -3, అలాగే -1/2, అలాగే 13/3, అలాగే మినిమం ఆఫ్ ఎగువది తీసుకోండి. ఎగువదిలో మినిమం ఏమొస్తుందండి ఇక్కడ 2/3, దిస్ ఈజ్ ఈక్వల్ టు 13/2. ఈ 4 ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి, 1 2 3 4 అని చెప్పి వచ్చాయి. ఈ 4 ఇన్ఈక్వాలిటీస్లో దిగువ హద్దులు ఇక్కడ -1/3, సో -1/3, -3, -3, -1/2, -1/2, ఇక్కడ 1/3. అలాగే దీన్ని 4 అని చెప్పి అనుకున్నాం కదా, 4. అలాగే ఎగువ హద్దులు ఏమున్నాయి, అప్పర్ లిమిట్స్ 2/3, అలాగే 1, అలాగే 1/2, 13/3. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి ఈ హద్దులు మనకి పిఎక్ లిమిట్స్ కావాలి కాబట్టి దిగువ హద్దులో మ్యాక్సిమం అంటే లోయర్ లిమిట్లో మ్యాక్సిమం తీసుకుంటాము, అప్పర్ లిమిట్లో మినిమం తీసుకుంటాం. సో మినిమం ఆఫ్ లోయర్ లిమిట్స్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ లోయర్ లిమిట్ ఈక్వల్ టు ఇట్లా మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ చూడండి -1/3, -3, -1/2, 1/3. ఈ 4 మ్యాక్సిమం ఏమవుతుంది 1/3 అవుతుంది. అలాగే అప్పర్ లిమిట్స్ ఇవి ఏంటి 2/3, 1, 1/2, 13/3. వీటిలో మినిమం వాల్యూ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. ఎందుకు ఇది 1, ఇది 0, 2/3 అంటే 0.6, 13/3 అంటే సమ్ 4 పాయింట్ వస్తుంది, 1/2 అనేది మినిమం అవుతుంది. సో ఇప్పుడు దేర్ ఫోర్ పి యొక్క లోయర్ లిమిట్ ఏమవుతుంది ఇక్కడ 1/3, అలాగే P P యొక్క అప్పర్ లిమిట్ అనేది 1/2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. So this is 7 marks problem, very important sum.